అందరి ఇళ్లల్లోనూ కిచెన్‌లోనూ ఎంతగానో ఉపయోగపడే టిప్ ఏంటంటే, నేనెప్పుడు గూడాను ఇంట్లోకి నుసుపురుగులు, క్రిములు, కీటకాలు, దోమలు రాకుండా ఎప్పుడు ఫాలో అయ్యే ఒక విధానం. ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను. దీన్ని పైన కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలోని గుజ్జంతా తీసేస్తున్నాను. ఈ గుజ్జును మనం ఇత్తడి సామానం తోముకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగా క్లీన్ అవుతాయి. ఈ గుజ్జంతా తీసేయాలి. లోపలున్న గుజ్జంతా తీసేసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఇలా డొప్పెల్లే ఉంటుంది కదా, దీన్ని ఒక ప్రమిదలో పెట్టుకుంటున్నాను. దీనిలో కొద్దిగా మనం వేప నూనె కానీ లేదా ఆవ నూనె కానీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఈ రెండు వేయడం ద్వారా ఏంటంటే ఏదైనా రెండిట్లో ఒకటి చాలా బాగా ఉపయోగపడతాయి మస్కిటోస్కి. దీనిలో ఒక పువ్వొత్తి వేసుకుంటున్నాను. ఇప్పుడు కర్పూరం, లవంగాలు వీటి రెండింటిని ఇలా పొడి చేసుకుంటున్నాను. కర్పూరం చాలా బాగా ఉపయోగపడుతుందండి క్రిములు, కీటకాలకి. వీటి స్మెల్ అంటే వాటికి నెగిటివ్గా పనిచేస్తుంది. స్మెల్ పీల్చుకుంటే అవి వీటి దరిదాపులకు కూడా రావు అసలు. ఈ కర్పూరం వాసనకి మనం ముద్ద కర్పూరం వాడితే ఇంకా చాలా ప్రయోజనం ఉంటుంది. ఇలా బిళ్ళలు కాకుండా ముద్ద కర్పూరం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముందు ఆ ఆయిల్లో మనం పొడి చేసుకున్న మిశ్రమాన్ని వేసేయాలండి. ఆ పొడిని తర్వాతే దీపం వెలిగించుకోవాలి. నేను మీకు చూపించడానికి దీపం వెలిగించాకే ఈ పొడి వేస్తున్నాను. మనకి లవంగాలు కూడా ఆ స్మెల్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్మెల్ మనం పీల్చుకున్నా కూడాను ఆ దీపం స్మెల్ని మనకి కూడా ఊపిరితిత్తులకి చాలా మంచిదంటండి. కాస్త నిమ్ము అటువంటివి. అంతేకాదు ఆ ఆయిల్ కూడాను ఆ స్మెల్ పీల్చుకున్నా కూడా చాలా మంచిది. ఇవి ఏమి కూడాను మనకి న్యాచురల్ విధానం ఇదంతాను. ఎక్కువగా కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవు. చక్కగా ఇంట్లో దీపం పెట్టినట్టు ఉంటుంది. దోమలు, క్రిములు, కీటకాలు అవేవి కూడా రావు. ఇదంతా కూడాను వాటికి నెగిటివ్గా పనిచేస్తుంది. నేను ఎప్పుడు చేసుకునే విధానం ఇది. దోమలు ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క చోట సిటీలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే ఫాలో అవ్వండి.